నమస్తే అండి. ఇది సమ్మర్ కదండి. ఇప్పుడైతే మనం ఇదైతే గంజన్నం అండి. గంజన్నం తింటే కనుక చాలా చలవ చేస్తుంది. అయితే మా అమ్మ వాళ్ళు మాకు చిన్నప్పుడు తరవాణి అన్నం అని పెట్టేవారండి. ఆ తరవాణి అన్నం అంటే ఏం కాదండి, మనం అన్నం వార్చుకున్న గంజి ఉంటుంది కదండి, ఆ గంజిలో అన్నం నైట్ వేసి ఉంచేసి ప్రొద్దుటే లేసి ఆ అన్నం ప్రొద్దుటే పెట్టేవారండి. అది చలవ చేస్తుందని చెప్పేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ గింజ అన్నంలో సాల్ట్ వేసుకొని ఇదిగోని నిమ్మకాయ పచ్చడి కానీ, ఆవకాయ పచ్చడి కానీ, మాగాయ కానీ ఉంటే నంచుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ ఫుడ్. సమ్మర్ అయితే చాలా మంచిది తింటే కనుక. మేమైతే అలాగే తినేవాళ్ళం అండి. చిన్నప్పుడు మా అమ్మ అలానే పెట్టేవారు. ప్రొద్దుటే లేసి చద్దన్నం, ఎన్ని టిఫిన్లు ఉన్నా కానీ ముందు చద్దన్నం పెడితేనే కానీ టిఫిన్ పెట్టేవారు కాదు, మంచిదని చెప్పేసి. పెరుగుంటే పెరుగు ఉంటే మజ్జిగ చేసేవారండి. మజ్జిగ చిలికిన మజ్జిగ వేసేవారు. అలా మజ్జిగ ఉంటే మజ్జిగ కానీ, లేకపోతే ఈ గంజి తరవాణి అన్నం అని ఇలాగా వేసి పెట్టేవారండి. అసలు అప్పుడైతే టిఫిన్లు ఉండేవి కదండి, ఉన్నా పెట్టేవారు కాదు. ముందు అన్నం మొహం కడుక్కొని రాగానే అలా చద్దన్నం తింటేనే అప్పుడు మిగిలింది టిఫిన్ అది పెట్టేవారు. ఇదిగోండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ వేసవికాలం అన్నం మిగిలిపోతుందని అనుకుంటారు కదండి, ఆ మిగిలిపోయిన అన్నం పొద్దుట లేసేసరికి పాడైపోతుంది. అలా పాడవకుండా ఉండాలంటే కనుక నైటు ఈ గంజిలో వేసి ఉంచేసేవారండి. అన్నాన్ని గంజిలో వేసి ఉంచి ప్రొద్దుటే లేసి ఆ అన్నం మాకు పెట్టేవారు. తరవాణి అన్నం అని చాలా టేస్టీగా ఉండేదండి. ఆకలి కూడా తీరుతుంది, నీరసం అనే అనిపించదు. గంజే కదా అని చీఫ్గా చూస్తారేమో, కానీ ఇందులో విటమిన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయండి. మనం అన్నం వార్చినప్పుడు ఆ గింజి ద్వారా విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మనం అలా సూప్ అంటారు కదండి, ఇప్పుడు కూరగాయలు అవి ఉడకబెట్టిన సూపు కొనుక్కొని మరీ తాగుతున్నారు. ఇదైతే రైస్ నుంచి ఉడకబెట్టుగా వచ్చిన వార్చిన గంజి అండి. దీన్నే సూప్ అంటాము. కాకపోతే మన అచ్చ తెలుగులో గంజి అంటాము. గంజి అంటే చాలా చులకనగా అనుకుంటారు, కానీ గంజి అన్నం చాలా టేస్టీగా, చాలా హెల్దీ ఫుడ్ అండి. చాలా టేస్టీ ఫుడ్ కూడా. తెలిసిన వాళ్ళు ఎవరన్నా అయితే కనుక ఈ గంజి అన్నం అసలు ఎవరు వదిలిపెట్టరండి. అంత టేస్టీగా ఉంటుంది, అమృతంలా ఉంటుంది. మీకు అటు సైడు మేమున్న పల్లెటూరు సైడ్ అయితే కనుకండి, వాళ్ళైతే అస్సలు టిఫిన్ చేసుకోరు. మేమైతే కొంతమంది టిఫిన్ చేసుకుంటాం, కానీ కొంతమంది టిఫిన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రొద్దుటే లేసి వాళ్ళు అన్నం వచ్చి ఆ గంజినే వాళ్ళు టిఫిన్ కింద తీసుకుంటారండి. అసలు మేము ఎప్పుడైనా తినేవాళ్ళం, కానీ వాళ్ళు అలా కాదండి. డైలీ గంజి కనీసం ఎవరైనా బట్టలోకి పెట్టుకోవడానికి, అంటే బట్టలు ఉతికిన తర్వాత గంజి పెడతారు కదండి, అలా గంజి కావాలని మనం అడిగినా కూడా ఎవరండి, వాళ్ళు మేము తాగుతామని ఖచ్చితంగా చెప్పేస్తారు. అలాగా వాళ్ళ డైలీ టిఫిన్ లాగా వాళ్ళ గంజి అన్నం తింటారండి. వాళ్ళు కూడా పళ్ళలోకి వెళ్తే నీరసం రాకుండా ఉంటుందని చెప్పేసి పొలం పళ్ళు చేస్తారండి. అటు సైడ్ వాళ్ళు, పల్లెటూరు సైడ్ వాళ్ళు పొలం పళ్ళకి వెళ్తారు కదా, వాళ్ళకి నీరసం రాకుండా ఉంటుంది, టిఫిన్ అయితే అరిగిపోతుందని పొద్దుటే ఈ హెల్దీ ఫుడ్నే తీసుకుంటారండి వాళ్ళు. అది నిజంగా కూడా అంతేనండి. టిఫిన్ ఇడ్లీ తిన్నామంటే కాసేపటికి అరిగిపోతుంది. వాళ్ళైతే పొలం పళ్ళు కదండి, చాలా హెవీ వర్క్ ఉంటుంది వాళ్ళకి. అందు గురించి వాళ్ళ అన్నమే తింటారు వాళ్ళు ఎక్కువగా. ఈ గింజ అన్నం అలాంటివే తింటారు. నాకైతే భలే ఆశ్చర్యం వేసేది. డైలీ కూడా మనం వెళ్ళి ఎంత అడిగినా సరే బట్టలకి కావాలని ఒక్క పూటకే ఒక్కసారికి ఇమ్మని అడిగినా కూడా ఎవరండి వాళ్ళు. మేము తాగుతాం, టిఫిన్ మాకు టిఫిన్ ఇదే అని ఖచ్చితంగా చెప్పేస్తారు వాళ్ళు. నేను చూశాను, అందు గురించే చెబుతున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఎలా అయినా చూడండి, మనకు ఒక సామెత కూడా ఉంది, పెద్దల మాట చద్ది మూట అని. అంతే అండి. చద్దన్నం ఉన్నంత హెల్దీ ఫుడ్ దేనికి ఉండదండి. ఈ సమ్మర్ అయితే మరీనండి. ఎవరికైనా మీకు నచ్చితే కనుక ఎప్పుడైనా మీ స్వీట్ మెమొరీస్, అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు గింజన్నం కానీ తిని ఉన్నా మళ్ళీ ఒకసారి టేస్ట్ చేయండి.
పిల్లలకు కూడా అలవాటు చేయండి, చాలా మంచిది. టిఫిన్తో పాటు అప్పుడప్పుడు ఈ గంజన్నం కూడా పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. గంజన్నమే కదా అని తీసి పడేయకండి. నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.